ఏపీలో టీడీపీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని దాడులు, కిడ్నాపులు చేస్తూనే ఉన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి అనుచరుడు చాకలి సీనును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్ చేశారు. కారులో వెళ్తున్న తమను వెంబడించి మరో కారుతో ఢీకొట్టారని సీనుతో పాటు ఉన్న శ్రీకాంత్ చెబుతున్నారు. వారి బారి నుంచి తాను తప్పించుకున్నానని, సీనును ఎత్తుకెళ్లిన వారు అఖిలప్రియ ఇంట్లో ఆయన చితకబాదుతున్నట్లు వాపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని శ్రీకాంత్ తెలిపారు. మేము సాగలిసిన నాకు హెల్త్ బాగాలేకపోతే రామకృష్ణ హాస్పిటల్ కల్లా మెడికల్ షాప్ ఉంటే ఆడ ట్యాబ్లెట్ తీసుకొని అన్నం నింగళినలో ఇసనీకి బగ్గి మీద నేను తోలుకొని పోతున్నాగా మమ్మల్ని అనంత డిగ్రీ కాలేజ్ దాటినాక అఖిలప్రియ వాళ్ళ కారు మమ్మల్ని వచ్చి అటాక్ చేసింది. ఇన్నోవా కారుతో గుద్దినారు. సాగలిసిన నన్ను కొట్టినారు, నన్ను కొట్టినారు. నేను వాళ్ళ చేతిలోంచి తప్పించుకొని వచ్చినాను. ఇదైతే అటాకే మమ్మల్ని సంబంధించి చేసినారు పక్క. కానీ నేను తప్పించుకున్నా. కానీ ఆ సాగలిసిన నన్ను ఎత్తుకొని పోయినారు. ఇంతవరకు ఆయన ఆస్తుకు మాకు కనపరాలేదు. వచ్చినది నాకు తెలిసి దాంట్లో 3 తెలుసు, కానీ వచ్చినది 7 మంది: నిఖిలు, మనోజు, తేజ. టీడీపీ నేతల అరాచకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. హరిత, మనం చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డలో టీడీపీ అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏదైతే టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ యొక్క దాడులు అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లాలోనే ఇటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయిన భూమా అఖిలప్రియ అనుచరులైన కొంతమంది ఈ యొక్క రజక సీనుపై దాడికి పాల్పడ్డారు. అతను ద్విచక్ర వాహనం మీద ఈ యొక్క సీనుతో పాటు శ్రీకాంత్ ఇద్దరు కలిసి వెళ్తుండగా కార్లలో వచ్చి అటకాయించి అతన్ని లాక్కొని కార్లో తీసుకొని కిడ్నాప్ చేయడం జరిగింది. అతన్ని భూమా అఖిలప్రియ నివాసంలో తీసుకెళ్లి చావా బాధిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆ సంఘటనలో ఉన్న శ్రీకాంత్ అక్కడి నుండి తప్పించుకున్నారు. అయినప్పటికీ కూడా అతనిపై కూడా ఆ దాడికి పాల్పడడం జరిగింది. ఏదైతే ఈ యొక్క అఖిలప్రియ అనుచరులు ఉన్నారో వారు ఈ యొక్క బాధితుడిని తీసుకుని ఏదైతే రజక సీను ఉన్నారో ఆ రజక సీనుని అఖిలప్రియ నివాసంలో తీసుకొని బాగా కొట్టినట్టు సమాచారం. అతన్ని తిరిగి ఊరి బయటలో ఉన్న ప్రాంతంలో పడేసిన పరిస్థితి. అక్కడి నుండి ఆ సీనుని 108 ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొట్టమొదటగా ఎప్పుడైతే ఈ అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలిచిందో అప్పటి నుండి కూడా ఈ యొక్క ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దాడులు కొనసాగుతున్నాయి. ఒక సిరివేల మండలం కావచ్చు, ఆళ్లగడ్డ మండలం కావచ్చు, ఎక్కడ చూస్తా గానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితి, ప్రజలను ఒక భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే ఈ యొక్క నంద్యాల జిల్లాలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి క్రియాశీలకంగా పనిచేశారో అటువంటి వాళ్ళ మీద ఈ యొక్క దాడులు పాల్పడుతున్నారు. హరిత. థ్యాంక్ యూ లోకేష్.